అండి నమస్కారం అండి. ఏంటి ఈ పుట్టికిగడ్ పొద్దున్నే కొన్నోళ్ళ కెమెరా ఆన్ చేసి వీడియో తీస్తున్నా అంటున్నారా? ఈ రోజు మంచి ప్రకృతి ప్లేస్, సరసమైన ప్రదేశం చూపిస్తాను రండి మరి అన్నట్టు మీతో మాట్లాడుతూ అసలు విషయం మరిచిపోయాను. చూసారా, ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. మరి దానికంటే ముందు నేనే చెప్పేస్తాను, చూడండి మరి. యారోయ్ కెట్టేమయ్యా, ఈరోజు మన వాళ్ళని ఎక్కడ తీసుకెళ్తున్నాం? ఎక్కడికేటే సీలేరు. ఆ ప్రయాణం తీయని అనుభూతి. ఏండోయ్ విన్నారు కదా, అలసిన మనసుకి ప్రకృతి ఎంతో ఆనందాన్ని ఆహ్లాదాన్ని అందిస్తుందండి. పచ్చని ప్రకృతిని చూడగానే అమ్మ ఒడిలోనంత హాయిగా, నాన్న గుండె మీద అంతా జాలీగా ఉన్నట్టు ఉంటదండి. అంతే కదండి. మరి ఈరోజు మనం ప్రకృతి కేర్ ఆఫ్ అడ్రస్ సీలేరు వెళ్తున్నామండి. మరి ఈ సీలేరులో కనువిందు చేసే దృశ్యాలకైతే కోదవే లేదండి. మరి ఈ సీలేరు ప్రాంతం మన తూర్పుగోదావరి జిల్లాలో లేకపోయినా మన జిల్లాకు అనుకునే విశాఖ జిల్లాలో ఉందండి. మరి అక్కడికి వెళ్ళాలంటే చాలా దారులు ఉన్నాయి. అలా భద్రాచలం మించి వెళ్ళొచ్చు, ఇలా మన కోరుకొండ గోకారం మించి కూడా వెళ్ళొచ్చండి. మరి అలా గోకారం మించి వెళ్తే దారిలో ఓ గుడి కనబడుతుందండి. ఆ గుడి ఏంటంటారా? చేతుబలి బాపనమ్మండి. మరి వెంటనే అమ్మవారి దర్శనం చూసుకుని ఎండ బండి ఎక్కియాల, ఎందుకంటే మనకు లేట్ అయిపోద్ది. మరి ఎండోయ్ అక్కడి నుంచి బయలుదేరితే మన మారేమిల్లి అందాలన్నీ కనబడుతూ ఉంటాయండి. మరి అందాలన్నీ చూడాలంటే అది రొట్టం ఉండాలండి. మరి ఇలా చిన్న చిన్న అందాలన్నీ చూసుకుంటూ వచ్చేస్తే మన మారేమిల్లి ఊరు వచ్చేద్దండి. మరి ఆ ఊర్లో మన మాంసాహారి పిల్లకి అయితే మరుచిపోలేని తిండి వంటకాలు ఉన్నాయండి. ఇదిగో ఇదే. ఏండోయ్ ఇదేటో తెలుసు కదా, దీన్నే బొంగు చికెన్ అంటారు. దీన్ని ఎవరన్నా తింటే కామెంట్ చేయండి. మరి ఈ మారేడుమిల్లి వస్తే దీన్ని తిన్న మాత్రం మర్చిపోకండి. ఏండే విన్నారు కదా, మా గోపాలకృష్ణ గారు ఎర్రక చెప్పేస్తున్నాడు. ఎందుకంటే ఆడికి ఆ బొంగు సిగ్న అంటే అంత ఇట్టం. మరి ఏండోయ్ ఇంకా ఆ బొంగు సిగ్ని పక్కన పెట్టేసి మనం బయలుదేరిపోదాం. ఎందుకంటే తర్వాత వచ్చే ప్రదేశం కూడా చూస్తాకి 2 కళ్ళు సరిపోవంటే నమ్మరండి. ఆ ప్రదేశం ఏటో చూసేద్దాం రండి. మరి ఏండే వింటున్నారా? ఆ పక్షులు కిలకలు రాగాల వింటూ ఉంటే దీని తస్సరావలా అక్కడే ఉండిపోయినంత ఆనందం అనిపించిందండి. ఎందుకంటే ఆ వాగును చూస్తూ ఉంటే 2 కళ్ళు సరిపోలేదండి. ఏండే అనిపించిందా? నాకైతే అనిపించిందండి. అలసిపోయిన మనసుకి ఆహ్లాదకరమైన ప్రకృతి ఎంతో ఆనందాన్ని ఇస్తుందంటే మీరు నమ్ముతారా? మరి ఇలాంటి ప్రదేశాలు చూస్తే నమ్మాల్సిందండి. మరి ఏండోయ్ ఇలాంటి అందాలు చూడాలంటే ఆ అదృష్టం కూడా ఉండాలండి. చూశారు కదా, ఇలాంటి అందాలు చాలా ఉన్నాయి మారేడుమిల్లిలో. మీరు కూడా చూడాలంటే మారేడుమిల్లి వచ్చాను. మరి ఏండోయ్ ఈ వాగు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మరి అలాగే ఈ వాగును చూసుకుంటూ ఘాటీలు దాటేసి మోతుకుడు ఊరు తగులుతుంది. ఆ ఊరు కూడా దాటేస్తే సీలేరు దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్స్ వచ్చేస్తాయండి. 1 2 అబ్బో గడికి వాటర్ ఫాల్స్ అండి. మరి ఈ వాటర్ ఫాల్స్కి అయితే మీరు చూసే కళ్ళు, నేను చెప్పే మాటలు కూడా సరిపోండి. మీరు చూస్తేనే తెలుస్తుంది. చూసేయండి. మరి
ఏండోయ్ ఈ అందాలు చూస్తుంటే మీకేమనిపిస్తుందండి? నాకు మాత్రం ఒకటి అనిపిస్తుందండి. అదేంటంటే ఈ గలగలా పారే సెలయేళ్ళు, కొండల్లో దూకే జలపాతాలు, ఈ రెండింటిని చూస్తుంటే చిన్నపిల్లోడు బులుబులు నడకలతో మన దగ్గరకు వచ్చినట్టు. అంతేకాకుండా కోణంలో కొలువైన ఈ అందాలు, ఎన్నో అద్భుతాలు మన కోసం ప్రకృతి ప్రసాదించిన వరాలండే. ఏండోయ్ ఆ వాగు వంపు చూస్తుంటే మా సీతమ్మ నడుంకి చీర కట్టినట్టు ఎంత అందంగా ఉందండి. చూసారా, ఈ అందాలన్నీ చూస్తుంటే మీకు కూడా ఎలా అనిపిస్తుంది కదండి. మరి మీలో ఎంతమందికి అనిపించిందో కామెంట్స్ చేయండి మరి. అలాగే ఆఖరిని ఇంకొక ప్రదేశం ఉందండి, అది కూడా చూపించేతను రండి మరి. సీలేరు దగ్గరలో ఒక మహిమగల అమ్మవారి గుడి ఉందండి. అది ఎక్కడ అంటే విశాఖ జిల్లా కొత్తగూడెం వీధి మండలంలో దారకొండ గ్రామం నుంచి 6 కిలోమీటర్ల దూరంలో వెలిసిన ఈ అమ్మవారు చాలా మహిమగల దేవతని అక్కడ ప్రజలు నమ్మకం అండి. ఏండోయ్ చెప్పుకుంటూ పోతే ఈ అమ్మవారికి చాలా చరిత్ర ఉందండి. మరి మీకు ఈ చరిత్ర కావాలంటే కామెంట్ చేయండి మరి, ఒక మంచి వీడియో చేసుకుందాం. ఏండోయ్ ఈ దారలంతుల గుడి ఎవరికన్నా తెలితే కామెంట్ చేయండి మరి. ఏండే ఈ అందాలన్నీ మనస్ఫూర్తిగా చూసారా? మీరు అందరూ ఎంతవరకు చూసారంటే ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుందండి. మీకు నచ్చితే మీ అమూల్యమైన హస్తంతో లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. మరి మీతో ఇలా మాట్లాడుతూ ఉంటే నా మనసంతా చాలా ప్రశాంతంగా చాలా హాయిగా ఉన్నట్టు ఉంటుందండి. మరి చీకటి ముందు గూటికి చేరిపోవాలా, లేదంటే మా సీతమ్మ సింబుకు సొట్ట నువ్వు బయటికి పోరా బట్ట అని బయటికి గెంటేస్తే ఏండోయ్ సరదాగా అన్నదండి. మా ఊడిదో చెప్తారంట, వినండి. ఏండోయ్ ఎంత అందమైన ప్లేస్ చూపించినందుకు నాకు చాలా ఆనందం అనిపిస్తుందండి. మరి మీరు కూడా ఈ అందమైన ప్లేస్ చూసి ఆనందపడ్డాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఉంటాను మరే, నమస్కారం. మరి మా ఊరు నమస్కారం చెప్పాడు. మరి నేను కూడా ఉంటానండి. మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటే వెళ్ళాలనిపించట్లేదు, కానీ వెళ్ళాలి. ఉంటాను మరి, తర్వాత వీడియోలో కలుద్దాం. మీ ప్రియమిత్రుడు రాజమండ్రి కిట్టయ్య. నమస్కారం.